పెద్దోడి పెళ్లి అతని చావుకొచ్చింది. అతనికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు అతని దగ్గరే లాగేసింది శ్రీవల్లి. అయితే అప్పుగా తీసుకున్న ఆ డబ్బు విషయం తన తండ్రికి ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడుతూ బ్రతుకుతున్న చందు చావుకి సిద్ధమయ్యాడు. నర్మద వేసిన ఉచ్చులో చిక్కారు శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావులు. శ్రీవల్లి నెల తప్పిందని నాటకమాడి భాగ్యాన్ని రామరాజు ఇంటికి వచ్చేట్టు చేస్తారు నర్మద, ప్రేమలు. అయితే భాగ్యం అక్కడ్నుంచి తెలివిగా ఎస్కేప్ అవుతుండగా నర్మద, ప్రేమ వెంబడించడాన్ని శనివారం నాటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే 228వ ఎపిసోడ్లో ఏమైందంటే, నా నెరిసిన జుట్టంత లేదు ఆ నర్మద వయసు, దాని ఉడత ఊపులకు నేను బెదురుతానా, ఆ పిల్లని ఊది పారేస్తా అని భర్తతో అంటుంది భాగ్యం. ఇక వాళ్లని వెంబడిస్తున్న నర్మద, చూసావా ప్రేమ, మాకు బోలెడన్ని కార్లున్నాయని బిల్డప్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎలాంటి బైక్పై వెళ్తున్నారో చూసావా అని అంటుంది. అవునక్క, వల్లి పెళ్లి విషయంలో ఎంత కుట్ర చేసి పెళ్లి చేశారంటే ఏదో పెద్ద ప్లానే చేశారు అని అంటుంది ప్రేమ. ఖచ్చితంగా మన కుటుంబాన్ని ముంచేసే ప్లాన్ వేశారు. వాళ్ల బండారాన్ని కాసేపట్లో బయట పెట్టేస్తాం కదా, వాళ్లకా ఛాన్స్ లేదు అని అంటుంది నర్మద. అటు ఆనందరావు, ఏమండి ఆవిడిగారండి, మీరు ఆ నర్మదని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. వామనుడి చేతిలో బలిచక్రవర్తి బలైపోయినట్టు ఆ పరిస్థితే మీకు వస్తుందేమోనండి. కాబట్టి చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అని అంటాడు. హా, కొడతా కదా అని అంటుంది భాగ్యం. ఇంతలో వాళ్ల బైక్కి ఇంకో బైక్ అడ్డొచ్చేయడంతో గుద్దేస్తాడు ఆనందరావు. అక్కడ గొడవ అవుతుంది. అయితే అద్దంలో నర్మద, ప్రేమలను చూసేస్తుంది భాగ్యం. ప్రేమ, నర్మదలు మాటు వేసి గోడ వెనుక దాక్కోవడానికి కనిపెట్టేసిన భాగ్యం, అమ్మని నన్నే ఫాలోయింగ్ చేస్తారా అని అనుకుంటూ, ఆయనగారండి ముందు బండి తీయండి అని చెప్తుంది. దాంతో ఆనందరావు అక్కడ్నుంచి బండిని రైమంటూ సందుల్లోంచి తిప్పేస్తాడు. వెంటనే బండిని ఓ చోట పడేసి అక్కడ్నుంచి ఎస్కేప్ అవుతారు. ఆ వెనుకే వచ్చిన ప్రేమ, నర్మదలకు భాగ్యం వాళ్లు కనిపించరు. అక్కడే వాళ్లు పడేసిన బైక్ అయితే దొరుకుతుంది. దాంతో ప్రేమ, మనం ఫాలో చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందక్క, బండి ఇక్కడ పడేసి తప్పించుకున్నారు అని అంటుంది. వాళ్ళు ఎంత దూరం పోతారో, ఇక్కడే ఎక్కడో ఉంటారు, నువ్వు అటు వెళ్లి వెతుకు, నేను ఇటు వెళ్లి వెతుకుతానంటూ పరుగు తీస్తారు ప్రేమ, నర్మదలు. అటు భాగ్యం, ఇటు ఆనందరావు ఇద్దరూ విడిపోయి తలో వైపు పరుగు తీస్తారు. భాగ్యాన్ని ఉరికించి పరుగులు పెట్టిస్తుంది నర్మద. ఓ ఇంట్లోకి దూరిన భాగ్యం అక్కడే గోడ చాటున నక్కుతుంది. ఇటు ఆనందరావు ఓ ఆటోని ఢీకుంటాడు. ఇక ప్రేమ, నర్మదలు వెతికి వెంబడిస్తారు. ఎంత వెతికినా భాగ్యం, ఆనందరావులు దొరకరు. దాంతో నర్మద చిటికెలు వేస్తూ, ఈ రోజు తప్పించుకున్నారు, ప్రతిసారి తప్పించుకోలేరు కదా, ఏదో రోజు దొరకకుండా ఎక్కడికి పోతారు అని అంటుంది. ఇక భాగ్యం, ఆనందరావులు ఎస్కేప్ అవడంతో, జస్ట్లో మిస్ అయ్యాం ఆవిడిగారు, ఆ నర్మద మనల్ని వదిలిపెట్టదండి, తొక్కి పారేస్తుంది అని అంటాడు. అవునండి ఆయనగారండి, ఆ రోజు నేనిచ్చిన వార్నింగ్కి నోరు మూసుకొని ఉంటుందనుకున్నాను, కాని అది చిరుతుపులిలా వెంటాడుతోంది, ఇక వదిలిపెట్టేది లేదు, ఆ నర్మద కోరల్ని పీకేస్తా, నెత్తికెక్కిన కళ్ళని నేలమీదకొచ్చేట్టు చేస్తా, పద అంటూ భర్తని తీసుకుని వెళ్లిపోతుంది భాగ్యం. ఇటు నర్మదా, ప్రేమలు కూడా వెనుతిరుగుతారు. ఇక చందు 10 లక్షల అప్పు కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. రేపటిలోగా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ సేటు వదిలిపెట్టడు. ఇక నాకు మరో దారి లేదు, ఆ అప్పు తీర్చలేను, నాన్న ముందు దోషిగా నిలబడలేను, కాబట్టి నా ప్రాణాల్ని తీసుకోవడమే మిగిలిన దారి అని టీ షాప్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్, సాగర్లు అటుగా వచ్చి చందును చూసి ఆగి పలకరిస్తారు. ఏంట్రా అన్నయ్య అలా ఉన్నావు అని ధీరజ్, సాగర్లు అడుగుతారు. ఏం లేదు అని మాట దాటేస్తాడు చందు. దాంతో ధీరజ్, ఏదైనా సమస్య ఉంటేనే నువ్విలా ఉంటావు, ఏమైందో చెప్పరా, ముగ్గురం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం, చెప్పరా అన్నయ్య అని బతివులాడతారు ధీరజ్, సాగర్లు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నీలో నువ్వే దాచుకుని బాధపడతావు తప్ప చెప్పవు. మాకేదైనా సమస్య ఉంటే అన్నయ్యవి కాబట్టి నీతోనే చెప్పుకుంటాం కదరా, మరి నువ్వెందుకురా మాతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటావు, ప్లీజ్ రా అన్నయ్య చెప్పరా నీ సమస్య ఏంటో అని అడుగుతారు. దాంతో చందు, రేయ్ ప్రాబ్లం ఏం లేదు, నాకేదైనా సమస్య వస్తే మీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను, నాకు ఆఫీస్ టైం అవుతుంది, తర్వాత మాట్లాడదాం అంటూ మాట దాట వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు. వీడేదో దాస్తున్నాడ్రా, ఏదో సమస్యతో బాధపడుతున్నాడు, మనకి చెప్పడం లేదు అని అంటాడు సాగర్. పెద్దోడు సంగతి సరే కాని నీ సంగతేంటి, వదినతో బాగానే ఉంటున్నావా, మీ మధ్య గొడవలే లేవు కదా అని అడుగుతాడు ధీరజ్. అబ్బే అవేం లేవురా, మేం బాగానే ఉన్నాం అంటాడు సాగర్.
ఏంటన్నయ్య అంతా బాగానే ఉందని ఫేస్ అలా పెట్టావు? వదిన నీకో నర్తనశాల సినిమా కలర్స్కోప్లో చూపిస్తోందా ఏంటి అని అడిగాడు ధీరజ్. అంత లేదు, మీ వదినికి నేనంటే ప్రాణం. నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. అయినా నాపై కోప్పడే సీన్ మీ వదినికి లేదురా అని కోతలు కోస్తాడు సాగర్. తర్వాత నీ సంగతేంటి, ప్రేమతో బాగానే ఉంటున్నావా అని అంటే, హో దర్జాగా ఉంటున్నాం అని అబద్ధం చెప్తాడు ధీరజ్. ఇక ధీరజ్ సైకిల్పై వెళుతూ ఉంటే ప్రేమ నడుచుకుంటూ వెళుతుంది. అయ్యో పాపం నడుచుకుంటూ వెళుతోంది అని ప్రేమ దగ్గరకొస్తాడు ధీరజ్. అయితే అడిగిన ప్రతిదానికి వెటకారంగానే సమాధానమిస్తుంది ప్రేమ. నీ వెధవ వెటకారాలాపి సైకిల్ ఎక్కువ డ్రాప్ చేస్తా అని అంటాడు ధీరజ్. ఏం అవసరం లేదు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కించుకున్నానంటూ కుళ్ళవడుస్తావు. నీకో దండం పోరా బాబు అని అంటుంది ప్రేమ. అయినా వస్తువులతో నీకేంట్రా సంబంధం, నీ పని నువ్వు చూసుకో అని అంటుంది ప్రేమ. ఆ భగవంతుడు నీకు ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చాడంటే గుండెసూదుతో గుచ్చి గుచ్చి చంపుతున్నావు. నీతో వాదించే ఓపిక లేదు కానీ వచ్చి సైకిల్ ఎక్కు. నువ్వు నడుచుకుంటూ వెళుతుంటే నా మనసుకి కష్టంగా ఉంది, నోరు మూసుకొని ఎక్కు అని అంటాడు. దాంతో ప్రేమ అయితే సైకిల్ తొక్కకుండా నెట్టుకుంటూ వెళ్ళు. ముందు ఎక్కితే పొరపాటున టచ్ అయితే కావాలనే చేశానని అంటావు. నీతో మాటలు అనిపించుకోలేను. నెట్టుకుంటూ తీసుకువెళితే వెళ్ళు, లేకుంటే నడుచుకుంటూ పోతా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ తగలడు అంటూ నర్మదిని సైకిల్ ఎక్కించుకుని నెట్టుకుంటూ తీసుకువెళ్తాడు. ఆ విపత్కర దృశ్యాన్ని చూసేసిన సాగర్, ఏంట్రోయ్ చిన్నోడా, నా ముందు కోతలు కోసి ఇప్పుడు నెట్టుకుంటూ పోతున్నావు అని నవ్వుకుంటాడు.